గైస్ వెల్కమ్ బ్యాక్. సో టాలీ ప్రైమ్ కంప్లీట్ కోర్స్కు సంబంధించి చాప్టర్ వైజ్గా మనము ప్లేలిస్ట్ డిజైన్ చేయడం అయితే జరిగింది. సో దాంట్లో మనము ఈచ్ చాప్టర్ వైజ్గా మనము వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో టుడే ఈ వీడియోలో మనం జర్నల్ ఎంట్రీస్లో ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా రికార్డ్ చేస్తాము, అసలు అకౌంటింగ్లో రికార్డింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా మనము తెలుసుకుందాం. సో దానికోసం నేను పేజ్ నెంబర్ 12లోకి వెళ్తున్నాను. సో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అకౌంటింగ్, అదేవిధంగా అకౌంటింగ్ టర్మ్స్, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఎసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ ఆఫ్ అకౌంట్స్ని తీసుకొని వాటి టైప్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి అనేది కూడా మనం చూడడం అయితే జరిగింది. ఇప్పుడు మనము బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం కోసం 2 టైప్ ఆఫ్ రికార్డింగ్ సిస్టమ్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి డబుల్ ఎంట్రీ రికార్డింగ్ సిస్టమ్, రెండవది సింగిల్ ఎంట్రీ రికార్డింగ్ సిస్టమ్. ఈ రెండు ఎంట్రీ సిస్టమ్ యూజ్ చేసుకొని మనం మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని రికార్డింగ్ చేయొచ్చు. డబుల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో అయితే ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? మనము బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసేటప్పుడు అందులో ఉండే ఆ ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యే మినిమం 2 అకౌంట్స్ని ఐడెంటిఫై చేసి ఒక అకౌంట్ని డెబిట్, ఒక అకౌంట్ క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఒకే ట్రాన్సాక్షన్ని 2 సైడ్స్ రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ గివర్ ఎవరు, రిసీవర్ ఎవరు అనేది కంప్లీట్గా రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అయితే డెబిట్ క్రెడిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే అకౌంట్ని మనము లెఫ్ట్ సైడ్ రాస్తామో అది డెబిట్ అని, రైట్ సైడ్ రాసేదాన్ని క్రెడిట్ అని అనడం అయితే జరుగుతుంది. ఓకే, సో అదేంటి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ డబుల్ ఎంట్రీ రికార్డింగ్ సిస్టమ్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడాన్ని కంప్లీట్ రికార్డింగ్ సిస్టమ్ అనడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఎర్రర్స్ అయితే మనకు జరగవు, కంప్లీట్గా మనం రిపోర్ట్స్ అనేవి మెయింటైన్ చేయగలుగుతాం. అదేవిధంగా మోస్ట్ ఆఫ్ బిజినెసెస్ ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మనము ఆఫీస్ టేబుల్ పర్చేజ్ చేయడం అయితే జరిగింది క్యాష్కు. సో మనం దీన్ని ఏ విధంగా రికార్డ్ చేస్తామంటే ఇందులో ఎఫెక్ట్ అయిన 2 అకౌంట్స్, టేబుల్, ఆఫీస్ ఫర్నిచర్ అండ్ క్యాష్. సో డెబిట్ ఫర్నిచర్ అకౌంట్, క్రెడిట్ క్యాష్ అకౌంట్ అని మనం ఎంట్రీ వేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది డబుల్ ఎంట్రీ సిస్టమ్. మరి సింగిల్ ఎంట్రీ రికార్డింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇదేంటంటే వన్ సైడ్ మాత్రమే రికార్డింగ్ చేస్తాము. అంటే ట్రాన్సాక్షన్స్లో ఒకే సైడ్, అంటే గివర్ని మాత్రమే రికార్డ్ చేస్తాము, రిసీవర్ని మాత్రమే రికార్డింగ్ చేస్తాము. ఓకే, వన్ సైడ్ రికార్డింగ్ సిస్టమ్ అనడం అయితే జరుగుతుంది. జస్ట్ క్యాషా, పర్సనా అని ఏదో ఒకటి క్రియేషన్ చేస్తాం. దీన్ని ఇన్కంప్లీట్ రికార్డింగ్ సిస్టమ్ అనడం అయితే జరుగుతుంది. స్మాల్ బిజినెసెస్ ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిసీవింగ్ 1000 రూపీస్ ఫర్ ఏ కస్టమర్ అని ఒక ట్రాన్సాక్షన్, ఒక 1000 రూపీస్ రిసీవ్ చేసుకుంటే మనం క్యాష్ రిసీవ్డ్ 1000 రూపీస్ అని రాసుకుంటాం తప్ప ఎవరి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం రికార్డ్ చేయము. అది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనడం అయితే జరుగుతుంది. అయితే మోస్ట్ ఆఫ్ బిజినెసెస్ యూజింగ్ డబుల్ ఎంట్రీ రికార్డింగ్ సిస్టమ్. ఓకే, ఆల్ బిజినెసెస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని యూజ్ చేస్తాయి, ఎందుకంటే ఇది కంప్లీట్ అండ్ బ్యాలెన్స్డ్ రికార్డింగ్ సిస్టమ్ అనడం అయితే జరుగుతుంది. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఇన్కంప్లీట్ రికార్డింగ్ సిస్టమ్. ఓకేనా, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఇన్కంప్లీట్ రికార్డింగ్ సిస్టమ్ అనడం అయితే జరుగుతుంది. ఓకే, డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ప్రతి బిజినెస్ ఫాలో అవడం అయితే జరుగుతుంది. టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ కూడా డబుల్ ఎంట్రీ రికార్డింగ్ సిస్టమ్ని ఫాలో అయ్యే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారానే మనము ట్రాన్సాక్షన్ రికార్డింగ్ చేయడం నేర్చుకోబోతున్నాం. అయితే ఇది ఏ విధంగా రికార్డ్ చేస్తారు? ఓకే, ఒక అకౌంట్ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన మినిమం 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఒక అకౌంట్ డెబిట్ చేస్తాము, ఒక అకౌంట్ క్రెడిట్ చేస్తాము అన్నాం. ఓకే, అయితే ఏ అకౌంట్ డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ క్రెడిట్ చేయాలి అనే దానికోసం మనకు అకౌంటింగ్లో రూల్స్ ఉండడం అయితే జరిగింది. రికార్డింగ్కి సంబంధించి రూల్స్ చూసుకుంటే గోల్డెన్ రూల్స్ ఉన్నాయి, అకౌంటింగ్లో మోడర్న్ రూల్స్ కూడా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని గోల్డెన్ రూల్స్, మోడర్న్ రూల్స్ బేస్ చేసుకొని మన ట్రాన్సాక్షన్స్లో ఏ అకౌంట్ డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ క్రెడిట్ చేయాలనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. గోల్డెన్ రూల్స్ ప్రకారము మనకు 3 టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. పర్సనల్ అకౌంట్ అండ్ తర్వాత రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్.
ఓకే. అంటే ఏంటి? బిజినెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్‌లో పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? బేసిక్‌గా పర్సనల్ అకౌంట్ అంటే పర్సన్స్‌ని పర్సనల్ అకౌంట్ అనడం అయితే జరుగుతుంది. ఓకే. పర్సన్స్‌ని పర్సనల్ అకౌంట్ అనడం అయితే జరుగుతుంది. నామినల్ అకౌంట్ అంటే రియల్ అకౌంట్ అంటే ఎసెట్స్, ప్రాపర్టీస్‌ని రియల్ అకౌంట్ అనడం అయితే జరుగుతుంది. మరి నామినల్ అకౌంట్ అంటే బిజినెస్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్ అకౌంట్స్‌ని, ఇన్‌కమ్ అకౌంట్స్‌ని నామినల్ అకౌంట్ అనడం అయితే జరుగుతుంది. ఓకే. సో, అయితే పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏంటి? ఏదైనా ట్రాన్సాక్షన్‌లో ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయితే ఆ పర్సను రిసీవ్ చేసుకుంటే ఆ పర్సన్‌ని డెబిట్ చేయాలి. ఆ పర్సను ఇస్తుంటే ఆ పర్సన్‌ని క్రెడిట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ యూ పే ₹1000 టు మిస్టర్ రవి. ఓకే. ఇక్కడ ఇక్కడ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రిసీవర్ ఎవరు? రిసీవర్ ఎవరంటే మిస్టర్ రవి. మిస్టర్ రవికి పే చేస్తున్నాం. కాబట్టి తీసుకునే వ్యక్తిని నేను డెబిట్ చేస్తున్నాను. డెబిట్ రవి అకౌంట్. ఓకే. అదేవిధంగా బిజినెస్‌లో ఏమెళ్ళిపోతుంది? ది గివర్ క్యాష్. సో, క్యాష్ అనేది మనకు రియల్ అకౌంట్ అనడం అయితే జరుగుతుంది. క్యాష్‌ని క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. ఇందులో పర్సనల్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది. రియల్ అకౌంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే రియల్ అకౌంట్ అంటే ఏం చెప్పాను? రియల్ అకౌంట్ అంటే బిజినెస్ యొక్క ఎసెట్స్ ఎగ్జాంపుల్ ఏంటి? క్యాష్ గానీ, బ్యాంకు గానీ, ప్రాపర్టీస్ గానీ, ఫర్నిచర్స్ గానీ అవన్నీ కూడా రియల్ అకౌంట్‌కి ఎగ్జాంపుల్ అనడం అయితే జరుగుతుంది. బిజినెస్‌లోకి ఎసెట్స్ వస్తే డెబిట్ చేయాలి. బిజినెస్‌లో నుండి ఎసెట్స్ వెళ్తే క్రెడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ పే ఎ కంప్యూటర్. యూ బై ఏ కంప్యూటర్. సో, బిజినెస్‌లోకి కంప్యూటర్ వస్తుంది. కంప్యూటర్ అనేది బిజినెస్ ఎసెట్ డెబిట్ చేశాను. అదేవిధంగా క్యాష్ ద్వారా పేమెంట్ చేశాను కాబట్టి క్యాష్ కూడా బిజినెస్‌లోని ఎసెటే. క్యాష్ తగ్గుతుంది కాబట్టి క్యాష్‌ని క్రెడిట్ చేశాను. తర్వాత నామినల్ అకౌంట్ అంటే ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్. సో, ఈ రూల్ ప్రకారం బిజినెస్‌లో జరిగే ఆల్ ఎక్స్‌పెన్సెస్, లాసెస్‌ని డెబిట్ చేస్తాము. ఆల్ ఇన్‌కమ్స్‌ని, గెయిన్స్‌ని క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. యూ పే 50,000 యాస్ ఎ రెంట్. సో, క్యాష్ ద్వారా పే చేశాం కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ఎట్లా ఇస్తామంటే రెంట్ అనేది ఆల్వేస్ ఎక్స్‌పెన్సెస్ అనేది డెబిట్ సైడ్ ఉంటుంది. క్యాష్ బిజినెస్‌లో నుండి వెళ్తుంది. ఎసెట్ వెళ్తుంది కాబట్టి క్రెడిట్ క్యాష్ అకౌంట్ అని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది గోల్డెన్ రూల్స్‌ని యూజ్ చేసి మనం డెబిట్, క్రెడిట్ అనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. డన్. మరి ఇంకో రూల్ కూడా ఉంది. మోడర్న్ రూల్ అనేది. సో, ఇందులో మనం ఐడెంటిఫై చేస్తే ఎసెట్ అకౌంట్ ఉంటుంది. లయబిలిటీస్ అకౌంట్, ఇన్‌కమ్ అకౌంట్, ఎక్స్‌పెన్సెస్ అకౌంట్. సో, ఎసెట్ అకౌంట్ ప్రకారము మన బిజినెస్‌లోకి ఎసెట్స్ వస్తాయి. ఎసెట్స్‌కి ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను? క్యాషు, బ్యాంకు, ఇక్కడ క్యాష్ గానీ, బ్యాంక్ గానీ, ఫర్నిచర్స్ గానీ, ఫిక్స్డ్ అసెట్స్ గానీ, కరెంట్ అసెట్స్ అన్నీ కూడా బిజినెస్ యొక్క ఎసెట్సే. అవి బిజినెస్‌లోకి వస్తే డెబిట్, బిజినెస్‌లో నుండి వెళ్తే క్రెడిట్. అండ్ లయబిలిటీస్ ఎగ్జాంపుల్ ఏంటి? క్రెడిటార్సు, కరెంట్ లయబిలిటీస్ ఇవన్నీ కూడా బిజినెస్‌కి లయబిలిటీస్. లయబిలిటీస్ బిజినెస్‌లో పెరిగితే క్రెడిట్, లయబిలిటీస్ తగ్గితే డెబిట్. ఇన్కమ్స్ బిజినెస్‌లోకి వస్తే క్రెడిట్, ఇన్కమ్స్ బిజినెస్‌లో తగ్గితే డెబిట్. ఎక్స్‌పెన్సెస్ బిజినెస్‌లో పెరిగితే అకౌంట్ డెబిట్, ఎక్స్‌పెన్సెస్ బిజినెస్‌లో తగ్గితే అకౌంట్ క్రెడిట్ వేయడం అయితే జరుగుతుంది. ఇది రూల్స్. ఓకే. ఈ రూల్స్‌ని మనం బేసిక్‌గా తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇప్పుడు మనము డబుల్ ఎంట్రీ రికార్డింగ్ సిస్టమ్‌ని యూజ్ చేసి జర్నల్ ఎంట్రీస్‌లో టాలీలో ఫస్ట్ స్టెప్ అయినటువంటి జర్నల్ ఎంట్రీస్‌లో ట్రాన్సాక్షన్స్‌ని ఏ విధంగా రికార్డ్ చేయాలనేది చూద్దాం. సో, ఈ కాన్సెప్ట్ ద్వారా మనము డైలీ బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్‌లో మినిమమ్ 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ అయిన అకౌంట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఐడెంటిఫై చేసిన అకౌంట్స్ ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్? అది ఎసెట్ అకౌంట్‌కి సంబంధించిందా? లయబిలిటీస్ అకౌంట్‌కి సంబంధించిందా? ఎక్స్‌పెన్సెస్ అకౌంట్‌కు సంబంధించిందా? ఇన్‌కమ్ అకౌంట్స్‌కి సంబంధించిందా అనేది ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ఏదైతే టైప్ ఆఫ్ అకౌంట్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం గోల్డెన్ రూల్స్‌ని గానీ, మోడర్న్ రూల్స్‌ని యూజ్ చేసి జర్నల్ ఎంట్రీస్‌లో డెబిట్, క్రెడిట్ వేసి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మనము 12 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకోవడం అయితే జరిగింది. సో, ఇందులో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బిజినెస్‌లో మనీ అనేది వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దానికోసం ఓనర్ 10 lakhs బిజినెస్‌కి క్యాష్ టైప్‌లో తీసుకురావడం అయితే జరిగింది. సో, ఇందులో మినిమమ్ 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయన్నాము. ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇందులో మనము
ఐడెంటిఫై చేయాలి ఏ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయని. ఇందులో 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఒకటి వచ్చేసి క్యాష్, బిజినెస్‌లో క్యాష్ వస్తుంది. సో, అదేవిధంగా బిజినెస్ రిటర్న్ తిరిగి ఇవ్వాలి. ఎవరికి? ఓనర్‌కి ఇవ్వాలి. సో, ఓనర్‌కి తిరిగి ఇవ్వాలి అంటే క్యాపిటల్ అకౌంట్ అని దాన్ని అనడం అయితే జరుగుతుంది ఆ లయబిలిటీని. సో, క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్. ఓకే. సో, బిజినెస్‌లో క్యాష్ అంటే బిజినెస్ ఎసెట్. సో, బిజినెస్‌లోకి క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి క్యాష్ డెబిట్ సైడు. బిజినెస్‌లో లయబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, తిరిగి ఇవ్వాలి కాబట్టి అది క్యాపిటల్ టైప్‌లో క్రెడిట్ క్యాపిటల్ అకౌంట్ అని ఎంట్రీ వేయడం అయితే జరుగుతుంది. సో, వీటన్నింటిని డీటెయిల్‌గా మనం తెలుసుకుందాము. ఫస్ట్ 10 lakhs బిజినెస్‌లోకి తీసుకురావడం అయితే జరిగింది. 10 lakhs బిజినెస్‌కి వచ్చింది. ఇక్కడ ఫస్ట్ గోల్డెన్ రూల్ ఏంటి అంటే బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఇది ఫస్ట్ రూల్ మన మైండ్‌లో ఉంచుకోవాలి. బిజినెస్‌లోకి 10 lakhs వచ్చాయి క్యాష్ టైప్‌లో బిజినెస్ రిసీవ్ చేసుకుంటుంది. అదేవిధంగా బిజినెస్ తిరిగి ఇవ్వాలి క్యాపిటల్ టైప్‌లో లయబిలిటీని కూడా రికార్డ్ చేసినాం. తర్వాత బిజినెస్‌లో 10 lakhs ఉంటే నెక్స్ట్ సెకండ్ ఏప్రిల్‌లో మనం ఏం చేసామంటే 2 lakhs ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి అందులో 2 lakhs డిపాజిట్ చేయడం అయితే జరిగింది. ఓకే. ఇప్పుడు క్యాష్ 8 lakhs ఉంది. బ్యాంక్‌లో 2 lakhs ఉన్నాయి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో. తర్వాత ఏం చేసిర్రంటే ఒక కంప్యూటర్ పర్చేజ్ చేసిర్రు బిజినెస్ పర్పస్ కింద. అది కూడా మన బ్యాంక్ అకౌంట్లో 2 lakhs ఉంటే 1,20,000 చెక్ ఇచ్చి ఏదైతే ఒక కంప్యూటర్ని పర్చేజ్ చేయడం అయితే జరిగింది. తర్వాత 4th ఏప్రిల్‌లో ఏం చేసిర్రంటే గూడ్స్‌ని పర్చేజ్ చేసిర్రు. అయితే క్యాష్ పే చేయలేదు, బ్యాంక్ ద్వారా కూడా పేమెంట్ చేయలేదు. క్రెడిట్‌కి పర్చేజ్ చేశారు. దాని వాల్యూ వచ్చేసి 2 lakhs. తర్వాత పర్చేజ్ చేసిన గూడ్స్‌ని కూడా సేల్ చేశారు. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డేనే గూడ్స్‌ని సేల్ చేశారు. అయితే క్రెడిట్‌కే సేల్ చేశారు. ఎలాంటి సో, క్యాష్‌కు అయితే సేల్ చేయలేదు, క్రెడిట్‌కి సేల్ చేశారు. సో, క్రెడిట్‌కి సేల్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 6th ఏప్రిల్‌లో మనం ఏంటంటే అమౌంట్ అయితే రిసీవ్ చేసుకున్నాము విశాల్ ఎంటర్ప్రైజెస్. ఇంతకుముందే మనం ఏదైతే 5th డేట్‌న సేల్ చేశామో క్రెడిట్‌కి, అతను 3 lakhs గూడ్స్‌కి సేల్ చేశాము. ఆ 3 lakhs అతను ఇవ్వడం అయితే జరిగింది. ఇదొక ట్రాన్సాక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7th ఏప్రిల్‌లో మనం మళ్ళీ ఏం చేశామంటే మళ్ళీ రెంట్ పే చేశాం. మనం ఏదైతే ఆఫీస్ పర్పస్‌న రెంట్‌కు ఆఫీస్ తీసుకున్నామో 25,000 రెంట్ కూడా పే చేయడం అయితే జరిగింది. తర్వాత కమిషన్ కూడా రిసీవ్ చేసుకున్నాము. ఇండైరెక్ట్ ఇన్‌కమ్ అది 8న 10,000. అండ్ తర్వాత పర్చేజ్ చేసాం ఫర్నిచర్ ఆఫీస్ పర్పస్‌కు ఫర్నిచర్ పర్చేజ్ చేసాము 5,000 వాల్యూ పెట్టి. తర్వాత గూడ్స్‌ని సేల్ చేశాము 12,700కి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పే చేసాము 1,800. అండ్ ఫైనల్లీ ఏదైతే గూడ్స్ సేల్ చేశామో మిస్టర్ సూపర్‌కి అతను ఓన్లీ 12,466 మాత్రమే పే చేశాడు. మిగతాది డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో, ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ రిసిప్ట్ ఎంట్రీస్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ ఉన్నాయి, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ గూడ్స్ ఉన్నాయి, క్రెడిట్ సేల్స్ ఉన్నాయి, క్యాష్ పర్చేజెస్ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ కూడా చెక్ పేమెంట్స్ ఉన్నాయి. సో, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 12 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్‌ని ఐడెంటిఫై చేశామనుకోండి. వాటిని నెక్స్ట్ ఏం చేస్తామంటే జర్నల్‌లోకి రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఏ విధంగా అనేది చూద్దాం. సో, ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనకు ఆల్రెడీ నేను చెప్పాను. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఈ విధంగా డేటు, పర్టికులర్, డెబిట్, క్రెడిట్, నేచర్ ఆఫ్ అకౌంట్ అని నేను ఇక్కడ టేబుల్ అయితే ప్రొవైడ్ చేశాను. సో, ఫస్ట్ ట్రాన్సాక్షన్‌లో బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్‌కి క్యాష్ వచ్చింది కాబట్టి అది ఎసెట్ కాబట్టి ఈ విధంగా మనం లెఫ్ట్ సైడ్ క్యాష్ అకౌంట్ అని రాస్తాము. క్యాష్ అకౌంట్ డెబిట్ అని. డెబిట్ కాలంలో 10 lakhs ఇస్తాం. తర్వాత బిజినెస్ తిరిగి ఇవ్వాలి. ఓనర్‌కి బిజినెస్ తిరిగి ఇవ్వాలి అని కన్సిడర్ చేయాలి. అది లయబిలిటీగా మనం బిజినెస్‌లో రికార్డ్ చేయాలి. 2 అని రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తాం. కొంచెం రైట్ సైడ్ నుండి ఇది లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ అయింది. 2 క్యాపిటల్ అకౌంట్ అని క్రెడిట్ సైడు ఇక్కడ చూడండి ఇక్కడ రైట్ సైడ్ 10 lakhs ఎంట్రీ వేయడం అయితే జరుగుతుంది. ఇంకో విధంగా చూస్తే బిజినెస్‌లోకి క్యాష్ వస్తే ఆల్వేస్ మనము డెబిట్ సైడ్ వేస్తాం. ఓకే. అదేవిధంగా బిజినెస్‌లో క్యాపిటల్ అంటే లయబిలిటీని కూడా మనం రికార్డ్ చేస్తాం. 2 side రికార్డింగ్. ఎందుకంటే ఎందుకు వచ్చింది అనేది కూడా మనం అపోజిట్‌గా వేస్తాం. ఓనర్ ఇచ్చాడు, ఓనర్‌కి తిరిగి ఇవ్వాలి. అది బిజినెస్‌కి లయబిలిటీ, ఈక్విటీ. అదే లయబిలిటీ కూడా బిజినెస్‌కి 10 lakhs అనేది తిరిగి ఇవ్వాలనే లయబిలిటీ కూడా అయ్యింది కాబట్టి క్రెడిట్ సైడ్ 10 lakhs ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఏం చేసినాము మన 10 lakhsలో నుంచి ఒక 2 lakhs మనము ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డిపాజిట్ చేయడం అయితే జరిగింది. ఓకే. ఇక్కడ మన బ్యాంక్ అంటే ఏంటి? బ్యాంక్ అనేది మన బ్యాంకు ఎసెట్ అకౌంటే. క్యాష్ కూడా మన ఎసెట్ అకౌంటే. అయితే మన బ్యాంక్ బ్యాలెన్స్లో 2 lakhs అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎసెట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి పర్టికులర్లో డెబిట్ సైడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అకౌంట్ అని 2 lakhs డెబిట్ సైడ్ ఇచ్చాను. అదేవిధంగా క్యాష్ తగ్గుతుంది.
10 lakhs ఉండే క్యాష్ 2 lakhs మైనస్ అవుతున్నాయి. అంటే తగ్గుతుంది. బ్యాంక్ క్యాష్ అకౌంటు క్రెడిట్ సైడ్ 2 lakhs అయితే వేయడం అయితే జరిగింది. ఓకే. తర్వాత ఏం చేశాము, కంప్యూటర్ అనేది పర్చేజ్ చేశాము. ఓకే. కంప్యూటర్ అనేది ఏంటిది, బిజినెస్‌కి ఎసెట్ వస్తుంది. సో, ఇక్కడ మనము పర్టిక్యులర్‌లో డేట్ అండ్ పర్టిక్యులర్‌లో డెబిట్ సైడ్ కంప్యూటర్ అకౌంట్ డెబిట్ సైడ్ 1,20,000 కంప్యూటర్ ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గించాలి, ఎందుకంటే చెక్ ద్వారా పేమెంట్ చేశాం. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అకౌంట్ అని క్రెడిట్ సైడ్ ఏశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిపాజిట్ చేసిన టైంలో డెబిట్ సైడ్ 2 lakhs, 1,20,000 అనేది మైనస్ అయింది. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 80,000 ఉంటుంది. ఓకే. ఈ విధంగా కంప్లీట్ రికార్డింగ్ సిస్టమ్. తర్వాత పర్చేజ్ చేశాము. పర్చేజ్ చేస్తే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయట్లేదు, క్రెడిట్‌కి పర్చేజ్ చేస్తున్నాం. సో, పర్చేజ్ అనేది బిజినెస్‌కి ఎక్స్‌పెన్సెస్ అకౌంట్, అందుకే ఆల్వేస్ డెబిట్ సైడ్ ఉంటుంది. 2 lakhs అని ఇచ్చాను. అయితే క్యాష్ ఇవ్వాలి క్రెడిట్ సైడ్, బట్ క్యాష్ ఇవ్వట్లేదు, మనము ఇవ్వాల్సి ఉంది. సో, లయబిలిటీ బిజినెస్‌కి పెరుగుతుంది. టెక్ సప్లయర్స్ అకౌంట్ అని క్రెడిట్ సైడ్ రాయడం అయితే జరుగుతుంది. బ్యాలెన్స్ లయబిలిటీ 2 lakhs అని నేను రాయడం అయితే జరిగింది. యెస్. తర్వాత ఏం చేసినాము, సేల్ చేశాం. సేల్ చేసినప్పుడు మనకు క్యాష్ రావడం అయితే జరుగుతుంది. డెబిట్ సైడ్ క్యాష్ ఆర్ బ్యాంక్ ఇస్తాం, బట్ క్యాష్ బ్యాంక్ రావట్లేదు, రావాల్సి ఉంది. విశాల్ ఎంటర్ప్రైజెస్‌ని డెబిట్ సైడ్ వేస్తున్నాను, కరెంట్ ఎసెట్ ఇది. ఓకే. అదేవిధంగా సేల్ అనేది బిజినెస్‌కి ఇన్కమ్, అందుకే క్రెడిట్ సైడ్ సేల్ అనేది ఆల్వేస్ ఫిక్స్ టు ద డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఫిక్స్ అది. సో, ఇన్కమ్ కాబట్టి సేల్ అని క్రెడిట్ సైడ్ వేశాను. 3 lakhs. ఈ విధంగా జర్నల్ ఎంట్రీస్‌లో రికార్డ్ చేశాను. తర్వాత సిక్స్త్‌న మనం ఏం చేసామంటే, ఇక్కడ చూసుకుంటే పేమెంట్ వచ్చింది క్యాష్ ఆర్ బ్యాంక్. సో, పేమెంట్ వచ్చినప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా డెబిట్ సైడ్ క్యాష్ అకౌంట్ అని 3 lakhs వేస్తాను. అయితే ఎవరు ఇచ్చారు అంటే విశాల్ ఇచ్చాడు కాబట్టి, సో గివరు విశాల్ కాబట్టి గివర్ని నేను క్రెడిట్ సైడ్ 3 lakhs వేసాను. ఎప్పుడైతే మనం సేల్ చేస్తున్నామో క్రెడిట్‌కి, అప్పుడు అతని అకౌంట్ డెబిట్ చేశాను. అతని నుండి మనీ వచ్చింది కాబట్టి అతని అకౌంట్ క్రెడిట్ చేశాను. సో, ఇప్పుడు ఏమైతుంది, బ్యాలెన్సు డెబిట్ క్రెడిట్ కొట్టేయగా నిల్ అయిపోతుంది. ఎక్స్‌పెన్సెస్ పే చేశాను. సో, పేమెంట్ చేసినప్పుడు బ్యాంక్ ఆర్ క్యాష్ అనేది ఆల్వేస్ క్రెడిట్ సైడ్ ఉంటుంది. సో, బ్యాంక్ ద్వారా పే చేశాను కాబట్టి క్రెడిట్ సైడు 25,000 తగ్గిస్తున్నాను. రెంట్ అనేది ఎక్స్‌పెన్సెస్ ఆల్వేస్ డెబిట్ సైడ్ ఉంటుంది. 25,000 రెంట్ అనేయడం అయితే జరిగింది. తర్వాత 8th Aprilలో ఏం చేశామంటే, కమిషన్ రిసీవ్ చేసుకుంటున్నాను. బ్యాంక్ ఆర్ క్యాష్ అయితే డెబిట్ సైడ్ ఉంటుంది. సో, రిసీవర్ ఎవరు, బ్యాంక్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ 10,000. ఇన్కమ్ ఆల్వేస్ క్రెడిట్ సైడ్ ఉంటుంది. సో, ఇన్కమ్ 10,000. ఫర్నిచర్ పర్చేజ్ చేశాను, క్యాష్‌కి పర్చేజ్ చేశాను. ఇక్కడ ఫర్నిచర్ బిజినెస్‌కి ఫిక్స్డ్ ఎసెట్, ఈ ఎసెట్ ఇంక్రీజ్ అవుతుంది, డెబిట్, క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుంది. ఇక్కడ నేను క్రెడిట్ చేయడం అయితే జరిగింది. అండ్ మిస్టర్ సూపర్‌కి సేల్ చేయడం అయితే జరిగింది. 12,700 సేల్ చేశాను. అయితే అతని నుండి క్యాష్ రావట్లేదు, క్రెడిట్‌కి సేల్ చేస్తున్నాను కాబట్టి సేల్ ఇన్కము అతని నుండి రావాల్సి ఉంది. ఇక్కడ యాక్చువల్లీ సేల్ చేస్తే క్యాష్ ఆర్ బ్యాంక్ వస్తే క్యాష్ ఆర్ బ్యాంక్ ఇక్కడ ఇస్తాము, రాలేదు. అతని పేరుతోటి మనం కరెంట్ ఎసెట్‌గా అతని పేరుతోటి మన బుక్స్‌లో రికార్డ్ చేసుకున్నాం. ఇన్కమ్ ఆల్వేస్ క్రెడిట్ సైడ్ ఉంటుంది. వేజెస్ ఎక్స్‌పెన్సెస్ పే చేసింది క్యాష్. సో, క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ 1,800. ఎందుకు అనేది డెబిట్ సైడ్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అయినా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అయినా ఆల్వేస్ డెబిట్ సైడ్ ఉంటుంది. సో, ఫైనల్లీ రిసీవింగ్ క్యాష్. సో, అందుకే క్యాష్ డెబిట్ సైడ్ వేసాను. అదేవిధంగా టోటల్ అమౌంట్ రిసీవ్ చేసుకోవట్లేదు, డిస్కౌంట్ అలో చేసినాము, ఇది ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ వేసాను. మిస్టర్ సూపర్ నుండి రావాల్సింది మొత్తం సెటిల్మెంట్ చేశాడు కాబట్టి సూపర్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వేసాను. ఎందుకంటే ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ చేసేటప్పుడు మనం ఏం చేసామంటే అతని అకౌంట్ని డెబిట్ సైడ్ వేసాం. మిస్టర్ సూపర్కి సేల్ చేసేటప్పుడు మనము మిస్టర్ సూపర్ అకౌంట్ అని డెబిట్ సైడ్ అమౌంట్ వేసాము. ఇప్పుడు అతను ఫుల్ సెటిల్మెంట్ చేశాడు కాబట్టి మిస్టర్ సూపర్ అకౌంట్ అని క్రెడిట్ సైడ్ వేసాను. డెబిట్ క్రెడిట్ క్యాన్సిల్ అయితే అతని బ్యాలెన్స్ 0 అవుతుంది. బట్ రిసీవ్ చేసుకుంది ఓన్లీ 12,446. డిస్కౌంట్ అలౌడ్ అనే అకౌంట్ ఎక్స్‌పెన్సెస్ డెబిట్ సైడ్ వేసేసి ఫుల్గా అతనికి ఎలాంటి అవుట్ స్టాండింగ్ పెండింగ్ లేకుండా మనము జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా మనము మనము అకౌంటింగ్ని ఫాలో అయ్యి, అకౌంటింగ్లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ రికార్డింగ్ ఫాలో అయ్యి, అదేవిధంగా డెబిట్ క్రెడిట్ అకౌంట్ సేవ్ చేయాలి అనే దానికోసము గోల్డెన్ రూల్స్ కానీ మోడర్న్ రూల్స్ కానీ యూజ్ చేసి మనము డెబిట్ క్రెడిట్ వేయడం అయితే జరిగింది. ఓకే. సో, ఇది అర్థం కాకుంటే ఇంకోసారి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ముందు క్లాసెస్లో మీకు కంప్లీట్ క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. ఆల్వేస్ బిజినెస్లో ఎసెట్ డెబిట్, లయబిలిటీ క్రెడిట్. బిజినెస్లో క్యాష్ బ్యాంక్ వస్తే డెబిట్, క్యాష్ బ్యాంక్ వెళ్తే క్రెడిట్. ఓకే. సో, డెబిట్ అంటే ఆల్వేస్ మన బిజినెస్ యొక్క ఎసెట్ని ఇంక్రీజ్ చేయడం, క్రెడిట్ అంటే మన లయబిలిటీని పెంచడం, ఎసెట్ని తగ్గించడం.
ఓకే. సో, ఇంకా డీటెయిల్‌గా మీకు అప్‌కమింగ్ క్లాసెస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్టు ఇదేదైతే జర్నల్ ఎంట్రీస్‌లో రికార్డ్ చేసిన వాటిని లెడ్జర్స్‌లో ఏ విధంగా పోస్ట్ చేస్తాము. తర్వాత లెడ్జర్ అంటే క్లాసిఫికేషన్ చేయడం, ఇండివిడ్యువల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఒకవేళ మాన్యువల్‌గా అకౌంటింగ్‌లో అనేది చూద్దాము. తర్వాత కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అయినటువంటి టాలీ ప్రైమ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. ఓకే. సో, గైస్ ఇప్పటివరకు ఎవరైనా టాలీ ప్రైమ్ కంప్లీట్ కోర్స్ పీడిఎఫ్ నోట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారో సో, వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో, మీరు టాలీ ప్రైమ్ కంప్లీట్ పీడిఎఫ్ నోట్‌ని అయితే తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు కంప్లీట్ టాలీ అనేది మీరు నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను కంప్లీట్‌గా మీకు నేను ఈ పీడిఎఫ్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. మీరు ఈజీగా ఆన్‌లైన్‌లోనే టాలీ ప్రైమ్ కంప్లీట్‌గా అయితే నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.